ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి అధ్యయనోత్సవాలు. టీటీడీ పెద్దజయ స్వామి మఠంలో తిరుప్పావై పాసుర పఠనం. పగల్పత్తు ఉత్సవాలతో ప్రకాశిస్తున్న సింహాచల క్షేత్రం. ఉభయ దేవేరి సమేత స్వామివారికి పల్లకి ఉత్సవం. బలరాముని అలంకరణలో రామయ్య తండ్రి అనుగ్రహం. భద్రాచలంలో వైభవంగా అధ్యయనోత్సవం. శేషాచల సానువులు శ్రీవారి ధనుమాస ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తున్నాయి. ఆండాళ్ అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమల గిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ పెద్దజీయ స్వామివారి మఠంలో జీయంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసుర గానం చేశారు. உள்ளும் சிலம்பினகான் உள்ளரையின் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కార్మూరు నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశికి ముందు వచ్చే 10 రోజులు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో దేవేరుల సహితంగా స్వామివారికి పట్టు పీతాంబరాలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. చతుర్వేద పారాయణం జరిపి స్వామివారికి నైవేద్య సమర్పణ చేశారు. అనంతరం పాసుర పఠనం జరిపి హారతులు అందజేశారు.
దక్షిణ అయోధ్యగా వినుతుకెక్కిన భద్రాచలం దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీరామచంద్రమూర్తి బలరామ అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భద్రాచలం క్షేత్రంలోని బేడా మండపంలో భద్రాద్రి రామయ్యను బలరామ అవతారంలో కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని మిథిలా ప్రాంగణంలో వెంచేపు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సింహపురి వాసుల కల్పతరువుగా తల్పగిరి క్షేత్రాధీశుడుగా భాసిల్లుతున్న నెల్లూరులోని శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరంగనాథ స్వామివారు గొల్లబోయిన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు దేవేరి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం మనోహరంగా సాగింది. భక్తులు గొల్లబోయిన అలంకరణలో శ్రీరంగనాథుని సేవించి జై రంగనాథ అని స్మరిస్తూ తరించారు. టీటీడీకి అనుబంధంగా తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శని భగవానుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శని భగవానుడికి అర్చకులు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనం, విభూది, ఫల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితులైన శ్రీ సూర్య భగవానుడికి పరిహార పూజలు, కలశ పూజలు, 27 నక్షత్రాల హోమం, 12 రాసుల హోమం, ఆయుష్ హోమం, పూర్ణాహుతి, కలశాభిషేకం, మహాదీపారాధన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శని భగవానుడికి నిర్వహించిన పూజల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోవింద భక్తమాల కమిటీ బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి స్నాపన తిరుమంజనం, కళ్యాణోత్సవాలతో పాటు సకల జనుల సంక్షేమం కోసం సుదర్శన హోమం, అన్నకూటోత్సవాలను వైభవంగా నిర్వహించారు.
కడప జిల్లా కమలాపురంలో శ్రీనివాసునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఇక్కడి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీనివాసుని 7 అడుగుల విగ్రహమూర్తికి నెమలి ఈకలతో ఎంతో చక్కగా చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పేరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావే పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కె రాజగోపాలన్ ఆసక్తికరంగా వివరించిన తిరుప్పావే ప్రవచనామృతాన్ని ఆస్వాదించారు. வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சு வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து కుళిర్ందు ఏలోరెంపావాయ్. ఒకవైపు పూమాల, మరొక వైపు పామాల, రెంటి మధ్య శ్రీ వెంకటేశ్వరుడు తోమాలను నిర్వర్తించుకుంటారు. అటువంటిది స్వామికి ఈ పాశురముల యందు ఎందుకు అంత ప్రీతి అనంటే, అన్ని సుప్రభాత స్తోత్రాలు భగవంతుణ్ణి మేల్కొలిపేటటువంటి స్తోత్రాలే అయినా తిరుప్పావై స్తోత్రం మాత్రం భాగవతులను మేలుకొల్పుతూ భగవంతునికి అంతరంగమైనటువంటి భక్తులని మేలుకొలిపి భక్తులతో పాటు భగవంతుణ్ణి మేలుకొలిపేటటువంటి ఒక పద్ధతి ఈ పాశురములలో గోదాదేవి చెప్పి ఉన్నది. కాబట్టి అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 1 నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పావే పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పావే పాసుర ప్రాముఖ్యతను వివరించారు. புள்ளும் சிலம்பின காண் புள்ளரையின் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 10 మంది గోపబాలికలను మేల్కొలపడం, అదే ప్రకారం 10 మంది ఆళ్వార్ని కూడా స్మరించడం. భగవంతుని దగ్గర వెళ్ళే సమయంలో మనం మాత్రం వెళ్లకుండా 10 మందితో వెళ్లితే, అందువల్ల 10 మందిని మనకు ఒక వ్యవహారం ఉన్నది. 10 మందితో కలిసి ఉండాలి, 10 మందితో కలిసి భోజనం చేయాలి. ఆ విషయం గోదాదేవి 10 మంది గోపబాలికలను మేల్కొల్పుతున్నది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం.
సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం పోర్టు కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ వినాయక స్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ హోమం వేడుకగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మండపంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని లక్ష్మీ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా పాత కడపలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై కాలభైరవుని నూతన వస్త్రాలు, పూలమాలలు, రుద్రాక్షలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు కట్టమంచిలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి దేవాలయంలో శని భగవానుడికి అభిషేకం చేశారు. ముందుగా కుళందరేశ్వరునికి అభిషేకం నిర్వహించి ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాలయంలో నెలవైన శ్రీ శని భగవానుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత శనేశ్వరునికి పుష్పార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద